ఈ వీడియో తర్వాత పోకో సీఈఓ నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పారంటే, అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న చందు వరల్డ్ FTV. నా పేరు చందు. చాలా గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ మంచిగా వచ్చింది. ఈరోజు నేను మొబైల్ రివ్యూ చేద్దామని వచ్చాను, పోకో X3. సో మొబైల్ రివ్యూ ఇది మన సెకండ్ టైం చేయడం. ఫస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేసిన మొబైల్ రివ్యూ ఒకసారి చేశాను, అదంతా వ్యూస్ అయితే రాలేదు. అది రివ్యూ కూడా కాదు, సినీ అని చెప్పాలి, అట్లే చేశాను. బట్ దీనిని ఫుల్గా నేను మీకు మంచిగా చెప్తాను, ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవు దీంట్లో అని చెప్పేసి. ఇది నేను 3 years యూజ్ చేశాను, దాదాపు 3 సంవత్సరాలు దీని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని బతికేలా ఉంది, దీని కండిషన్ ఎలా ఉంది మీకు చెప్తాను. ఈ మొబైల్ పేరు వచ్చేసి పోకో X3. నెక్స్ట్ నేను పోకో మొబైల్ కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి. పోకో మీద మీకు ఒక చిన్న క్లారిటీ ఇది వస్తుంది. సో స్టార్ట్ చేద్దామా. ఇంకా మొదలెడితే ఇది పోకో X3. ఇది బ్లూ కలర్లో వచ్చింది. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది పోకో X3. దీని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, కావాలంటే చూడండి, పాస్ చేసుకుని చూడొచ్చు, లేదంటే మళ్ళీ నేను చెప్తాను. ఇంకా దీని గురించి చెప్పాలంటే, ఫ్రంట్ గొరిల్లా గ్లాస్, బ్యాక్ ప్లాస్టిక్లో ఉంటుంది. దీనికి రైట్ సైడ్న వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, బాటంలో స్పీకర్స్ ఉన్నాయి, ఛార్జింగ్ పెట్టుకునేకి ఉంది, అండ్ 3.5 హెడ్ ఫోన్స్ జాక్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ఉంది. పైన మీకు 3 హోల్స్గా కనిపిస్తున్నాయి కదా, అవి దేనికి యూజ్ కావు, జస్ట్ డిజైన్ కోసం మాత్రమే. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, అది కూడా స్పీకర్స్ లాగా యాక్ట్ అవుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఈ ఫోన్లో కెమెరా దగ్గరికి వస్తే, బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా ఉంది, 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, 2 MP డెప్త్ కెమెరా ఉంది, 2 MP మ్యాక్రో కెమెరా ఉంది, ఫ్రంట్ 20 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇప్పుడు బ్యాక్ కెమెరా గురించి చెప్పాలంటే, బ్యాక్ కెమెరాలో 4K వరకు మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేశాను, రావట్లేదా? ఏం రాలేదు కదా, ఏం రాదు. సమ్టైమ్స్ దీంట్లో ఏం పని చేయవు. మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్ ఇలా చూడొచ్చు. మీరు కెమెరా చూపిస్తాను, ఈ కెమెరాకి ఏం కనిపించట్లేదు, చాలా స్లో అయిపోయింది, కావాలని చూడొచ్చు. చూడండి, మీరే చూడండి, నేను ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. నేను ఇక్కడ మళ్ళీ పెట్టట్లేదు, మళ్ళీ వీడియో మీద పెట్టడం అనేది చేయట్లేదు. ఇలా బ్యాక్ కెమెరా చేస్తే అసలు ఏం ఓపెన్ కాదు. ఇంతకుముందు పని చేస్తుంది బ్యాక్ కెమెరా ఇది, ఇప్పుడు బ్యాక్ కెమెరా వర్క్ లేదు, బ్యాక్ కెమెరా అసలు పని చేయట్లేదు. ఫ్రంట్ కెమెరా చూడొచ్చు మీరు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇది ఇంకా సూపర్ చూడొచ్చు. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఏది మీకు పోకో X3లో 3 years వాడిన వాళ్ళకి పనిచేయదు. బ్యాక్ కెమెరా ఎన్నో పని చేస్తుంది, ఇప్పుడు అది కూడా పని చేయట్లేదు నా దాంట్లో అయితే. బ్యాక్ కెమెరా 64 MP కెమెరా ఉంటుంది, అది మీరు వీడియో తీస్తున్నప్పుడు 4K 30 FPS ఒక సపోర్ట్ ఉంటుంది, 1080 కూడా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా పనిచేయడం మానేసి చాలా రోజులు అవుతుంది నా దాంట్లో అయితే. పోకో X3 2 or 3 years వాడిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఎక్కువ వస్తుంటాయి. అండ్ బ్యాక్ దీనికి 6000 mAh బ్యాటరీ ఉంది. ఈ 6000 mAh బ్యాటరీ అయితే మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, హెవీగా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు ఒక 3 hours 4 hours డై అయిపోతుంది, చచ్చిపోతుంది, 3-4 గంటలు చచ్చిపోతుంది. మళ్ళీ మీరు ఛార్జింగ్ పెడితే కాసేపు వస్తుంది. ఛార్జింగ్ అయితే కొంచెం పర్లా స్పీడ్గా ఎక్కుతుంది, 1 hour 20 minutes అట్లా ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. కానీ ఇది లైఫ్ టైం, అంటే 1 day ఫుల్గా వస్తుంది గ్యారంటీ ఇవ్వలేం. మీరు యూజ్ చేయకుండా చూసుకేమనైతే 1 day గ్యారంటీగా వస్తుంది. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడాలంటే, ఫ్రంట్ కెమెరా అసలు ఓపెన్ కాదు. ఫ్రంట్ కెమెరా పోయి ఒక ఏంటంటే ఒక 1.5 year 2 years అవుతుంది. దీని మీద నేను చాలాసార్లు ఎంఐకి రిపోర్ట్ పెట్టాను, సార్ ఇది ఇలా వర్క్ చేయట్లేదు, అలా పని చేయట్లేదు అని చెప్పేసి. దానికి ఏం రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది టైం కూడా అయిపోయింది, 3 years అయిపోయింది కదా, 3 years అయిపోయిన తర్వాత ఇంకేడ పని చేస్తుంది, పని చేయట్లేదు. బ్యాక్ మీకు పోకో లోగో కనిపిస్తుంది కదా, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే దీంట్లో IP68 ఉంది అని చెప్తున్నారు. దీన్ని నేను చెక్ చేశాను కూడా చాలాసార్లు, అండ్ నీళ్ళలో చాలాసార్లు పడింది. అదొకటే కొంచెం బెటర్.
నీళ్ళలో పడినప్పుడు ఇది IP68 అర్థం అవుతుంది. IP68 నిజంగానే పనిచేస్తుంది, అది మాత్రం ఉంది, అది అబద్ధం కాదు. ఇంకా ఇవాళ ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి గేమ్స్ ఆడాలని మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతున్నాను అనుకోండి, 1 అవర్ 1.5 అవర్ అంత కూడా టైం పడలే, 2-3 గేమ్లు వేసారనుకోండి, 3 గేమ్కి బయటకు వచ్చేస్తుంది. అండ్ మీరు గేమ్ ఆడేటప్పుడు దీని వెనక అటు పట్టుకొని చూస్తే హెవీ హీట్ అయిపోతుంది. ఇది కాలేదు చూస్తే మీ ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటే పారేయండి, అప్పుడు మీకు పోకో ఎక్స్ ఐరన్ బాక్స్లో పనిచేస్తుంది, అంత సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దీనికి సాంగ్స్ పెడతాను, సూపర్ వస్తాయి. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంది అండ్ డోల్బీ అట్మాస్ అయితే లేదు, హైరెస్ అరే సర్టిఫికేట్ కూడా ఉంది. సాంగ్స్ పెడతాను చూడండి, మంచిగా వస్తుంది మ్యూజిక్ ఓపెన్ చేసి ఎంఐ మ్యూజిక్ ఇది. దమ్ మసాలా బిర్యానీ సాంగ్ పెడదాం చూడండి. మీకేమైనా అనిపిస్తుందా? మీకేం వినపడదు, ఎందుకంటే స్పీకర్స్ కూడా పనిచేయవు. సౌండ్ కూడా ఫుల్గా పెట్టాను, చెక్ చేసుకోవచ్చు. సౌండ్ సిమ్ పక్కన కనిపిస్తుంది కదా, ఫుల్గా ఉంది, బట్ నాట్ వర్కింగ్. ఇదైతే పోయి 1 year అవుతుంది, అంటే 1 సంవత్సరమే అవుతుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నా, అంటే సెకండ్ ఇయర్కి స్పీకర్స్ పోయినాయి. ఇంకెలా యూజ్ చేయాలి బ్రో ఈ ఫోన్ని అంటే, ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, 3.5 హెడ్ ఫోన్స్ జాక్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫోన్ మాట్లాడాలన్నా దాంట్లో మాట్లాడుకోవాలి. బ్లూటూత్ కూడా పనిచేయదు. ఎందుకు బ్రో ఈ ఊరు గురించి రివ్యూ చేస్తున్నాం అంటే, ఆ ఎంఐ ఫోన్స్ని యూజ్ చేసేవాళ్ళు 3 years అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసేవాళ్ళు కామెంట్లో చెప్తారని చెప్పేసి మీరు కామెంట్లో చెప్పండి. బ్లూటూత్ గురించి చెప్తున్నాను. బ్లూటూత్ అయితే వర్క్ లేదు. ఫస్ట్లో బ్లూటూత్ పనిచేస్తుంది, ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది కానీ ప్లే అవ్వదు. కొన్నింటికి అసలు కనెక్టే కాదు. అసలు బ్లూటూత్ సరిగ్గా కూడా వర్క్ చేయదు. వైఫై పనిచేస్తుంది, కొన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఈ ఫోన్లు మీరు లాక్ పెట్టుకోవచ్చు యాప్స్కి. ఇది ఎంఐయుఐ ఫీచర్, ఎంఐయుఐ ఫోన్ కాబట్టి మీరు 2 యాప్స్ యూస్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా లాక్ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకో ఫీచర్ నాకు బాగా నచ్చింది, అది ఏంటంటే ఇలా పైకంటే ఇలా సైడ్కి ఎలా అన్నా అనుకోండి, హైడెన్ యాప్స్ అని ఒకటి వస్తుంది, దాంట్లో మీరు ఓపెన్ చేసి అంటే మీరు ఏదైనా ఒక యాప్ని ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అది నాకు కొంచెం బెటర్ అనిపించింది, బాగుంది ఆ ఫీచర్ అయితే. NFC లేదు దీంట్లో, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, NFC లేదు. లాంచ్ అయినప్పుడు ఒక 20,000 దాకా 18,000 అంతే కదా, 18,000 అటు ఉండింది. నేను కొన్నప్పుడు 18,000 ఇప్పుడు కొన్నాను, తర్వాత 23, 24 అట్లా కనిపించింది నాకు. 18,000 నేను కొనుక్కున్నది. ఈ ఫోన్ హీట్ అవుతుందని చెప్పేసి నేను పోకో వాళ్ళకి మెసేజ్ చేశాను, వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా అయితే నాకు రిప్లై ఇచ్చారు, ఇది టెంపరేచర్ వల్ల హీట్ అవుతుంది అని చెప్పేసి. టెంపరేచర్ వల్ల హీట్ అవుతుందంటే నాకు అంతే అనిపించట్లేదు, ఇది మామూలుగానే ఫస్ట్ నుంచి చాలా హీట్ అవుతుంది. రీల్స్ చేసేవాళ్ళు మీరు ఎవరైనా ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు అనుకోండి, రీల్ చేస్తుంటే ఈ ఫోన్ హీట్ అవుతుంది చూడండి. సమ్ టైమ్స్ మీరు చాలా భయపడతారు, ఒరే ఏ కానీ పోతామేమో అని. నాకు చాలాసార్లు అనిపించింది, నేరుగా రీల్స్ చేస్తున్నావా, నేను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేసినావా, మళ్ళీ తీసేసినావా, మళ్ళీ రీల్స్ చేసినావా అన్నటువంటిది మీరు అటు చేయగలండి. అందుకని నేను నీళ్ళలో ముంచేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చేసుకునేది, తప్పేది కాదు. రీల్స్ చేయాలి, రీల్స్కి అయితే బాగుంటుంది. బ్యాక్ కెమెరా పని చేస్తున్న రోజు బాగా పని చేసింది, ఇప్పుడు అది కూడా పని చేయట్లే. బ్యాక్ కెమెరా అయితే రీల్స్కి బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా ఫస్ట్ 2 ఒక 7 నెలలు కాదు 11 నెలలు వచ్చింది ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్ వచ్చేసి 6.67 ఇంచెస్ ఉంటుంది ఎల్సిడి డిస్ప్లే. దీంట్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 Hz అండ్ 120 Hz ఉంటుంది. అది ఆటోమేటిక్గా లేదు, Hz లేకపోతే 120 Hz అని చెప్పేసి మీరు పెట్టుకోవచ్చు. పోకో ఎక్స్లో సెకండ్ స్పేస్ కూడా ఉంటుంది. హ్యాంగ్ అయితే అంతగా ఏం కాలే. పోకో మొబైల్స్ కొనుక్కునే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది అని చెప్పడానికి లేదు, ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నా. పోకో మొబైల్ మీకు ఇప్పుడు 2 years అయినా 3 years అయినా మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా చూసుకుంటాం. డొమెస్టిక్ గ్యారంటీ ఎక్కువ ఉంటే, డొమెస్టిక్ వారంటీ ఎక్కువగా ఉంటే, లేకపోతే వారంటీ ఎక్కువ ఇచ్చే మొబైల్స్ని తీసుకోండి పోకోలో. అండ్ చెక్ చేసుకుని నాకైతే ఇలా జరిగింది పోకో ఎక్స్ వాడేటప్పుడు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఏమైనా ఎంఐ యూస్ చేసినా కూడా, ఎంఐ అయినా లేకపోతే మీ మొబైల్ ఏంటి, మీ మొబైల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా దాన్ని కూడా మాకు కామెంట్లో చెప్తే నెక్స్ట్ ఏమైనా కొనుక్కునే వాళ్ళంటే వాళ్ళు కూడా ఆలోచించి ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అని చెప్పి తీసుకుంటారు. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మొబైల్ గురించి రివ్యూ చేస్తాను. దీంట్లో ఇంకో ఫీచర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాలరీలో వెళ్ళి ఒక ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని, ఒక ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రైవేట్లో పెట్టారనుకోండి, ఇక్కడ మీకు ప్రైవేట్ మాకు ఆప్షన్ వస్తుంది. ఓకే, ప్రైవేట్ ఆల్బమ్లో వెళ్ళిపోద్ది. అది ఎక్కడ ఉంటుందంటే నెక్స్ట్ ఇట్లా స్లైడ్ చేస్తే ఆల్బమ్స్ ఉంది కదా, అక్కడ ఇట్లా కిందకి లాగండి, రిలీజ్ టు ఓపెన్ ప్రైవేట్ ఫోల్డర్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది.
ఫింగర్ ప్రింట్ అయినా లేకపోతే లాక్ అయినా ఓపెన్ చేసుకుని నేను 2 లాక్స్ పెట్టాను. సెట్టింగ్స్ కూడా దీంట్లో లాక్ పెట్టుకున్నాను. ఫొటోస్ ఒక లాక్ ఉంటుంది, దాన్ని పెట్టేస్తే మీకు ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు లాగ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు, నాకు ఏ ఫోన్ అయితే నేను చూడలేదు. ఇది కొంచెం బాగుంది. దీంట్లో మీకు గేమ్ టర్బో ఉంది, స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఎండాకాలం కదా, చెమటలు పట్టేస్తున్నాయి, తడిసిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మీ, లవ్ యూ సో మచ్ అండ్ బై బై. లాస్ట్ దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. పోకో ఎక్స్ ఏంటంటే హెవీగా మీరు ఒక యాప్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ యాప్లోంచి ఆటోమేటిక్గా అయితే బయటికి వెళ్ళిపోతుంది. అండ్ పోకో ఎక్స్లో మైక్రోఫోన్ అయితే బాగా పనిచేస్తుంది. మీరు మైక్రోఫోన్ చెక్ చేసుకోవాలంటే మైక్రోఫోన్తో మీరు రికార్డ్ చేసుకోవాలనుకోండి మీ వాయిస్ని, దాన్ని మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటే మీకు తెలుస్తుంది, క్లారిటీగా అనిపిస్తుంటుంది. మైక్ అయితే బాగా పనిచేస్తుంది.